आपका इधर గతంలో పాలకులు సీఎంఆర్ కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలన్నా పార్టీ కండువా జెండా తప్ప ఈ సందర్భాల్లోనే ఇవాళ ఈ రోజు మనకి ఇలాంటి అది లేకుండా మనం ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా మన పార్టీ మన నాయకురాలు ఏమైనా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం కదా అంటే ఇంకా మనం ఒడ్డున పడ్డట్టు అది మీ చేతుల్లోనే ఉంది. మరి ఎట్లా చేస్తారో ఏం ప్లాన్ చేస్తారో చేయండి. ఇప్పటి నుంచే ప్రతి ఊర్లో మన ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా చెప్పడం మొదలు పెట్టండి. ఏ ఊర్లో ఎన్ని సీఎంఆర్ఎఫ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. ఎల్ఓసీలు ఎవరికి వస్తున్నాయి, ఆ ఊర్లో ఏం పనులు చేసినాం మనం వచ్చినప్పటి నుంచి అన్నది కూడా మీరే లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఒకరి నోట ఒకరు మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి మేము చెప్పింది ఊర్లో ఎవరింటారు. కొంతమంది ఏదో అది ఇంకా మీరు చెప్పాలి. చెర్రల కాలు 15 మంత్రి 10 ఫీట్లే కాలు తీయాలి. మన దేవరపల్లి మండలం మొత్తం సెట్ చేయాలి. అదే అదే ఇవన్నీ కూడా చెప్పాలి. మమ్మల్ని కొట్టి నోరప్ప చెప్పినట్టు ఇస్తామనుకొని మా మీద అవన్నీ పట్టించుకోవద్దు. మనము మీరు మటుకు కష్టపడి అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ గ్రూపిజం అనేది ఎక్కడ ఉండద్దు. సమన్వయం చేసుకొని కార్యకర్తలందరూ ఆ రోజు ఒక్కొక్క కార్యకర్త ఎట్లయితే ఒక సైనికుడి లాగా పోరాడినరో ఇప్పుడు కూడా మనం అట్లనే చేయాలి. నిమ్మకి నీరెత్తనట్టు కూర్చుంటే ఎక్కడ వేసినది అక్కడనే ఉంటుంది. అందరం మంచిగా చేసుకుందాం. మేడం కూడా ఇప్పుడు ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తారు పార్టీ ఆఫీస్కి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మేము ఎప్పుడు అందుబాటులో లేకుండా అయితే ఎప్పుడు కూడా లేము. రాసేటోళ్ళు అంటారా ఇంకా రాసుకుంటారు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా రాస్తారు. మీకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటున్నా. మీకు ఏ సమస్య ఉన్నా తీసుకురండి. ఖచ్చితంగా దాన్ని ఎట్లా పరిష్కరించాలన్న దానిపైన ఆలోచన చేసి చేస్తాం.